ఈరోజు నార్మల్స్ గురించి చెప్తాను. అలాగే కర్వ్స్‌ని మోడిఫైర్ యూజ్ చేయకుండా థిక్‌గా ఎలా చేయాలనేది కూడా చెప్తాను. ఇలా లైట్ ఉండాలి, లైట్ అవసరమే. ఎడిట్ మోడ్‌లో దీన్ని సబ్డివైడ్ చేద్దాం. నార్మల్స్ అంటే ఏంటి అసలు? నార్మల్స్ అంటే మనము బుక్స్‌కి బ్రౌన్ కవర్ వేస్తాం చూడండి. దానికి అవుట్ సైడ్ ఏమో స్మూత్‌గా ఉంటుంది. లోపల వైపేమో రఫ్‌నెస్‌గా ఉంటుంది. అది స్మూత్‌గా ఉండడం వల్ల మనము దాన్ని గుర్తుపట్టగలుగుతాం. ఇది బయట వైపు, ఇది లోపల వైపు అని. అలాగే మెష్‌లో కూడా బయట వైపు, లోపల వైపు అనేది ఉంటుంది. దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఓవర్లేస్‌లోకి వెళ్ళి వ్యూ పోర్ట్ ఓవర్లేస్‌లో ఫేస్ ఓరియంటేషన్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసినప్పుడు ఏవైతే లోపల వైపుకి ఉంటాయో అవి రెడ్ కలర్లో కనిపిస్తాయి. బయట వైపు ఉన్న ఫేసెస్ ఈ మెష్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్లో కనిపిస్తాయి. టెక్స్చర్ ఎడిట్ మోడ్లో కాదు, టెక్స్చర్ మోడ్లో కాదు, నార్మల్ సాలిడ్ వ్యూలో. అయితే ఇంకొక పద్ధతి కూడా ఉంది. రివర్స్ ఉన్నాయా లేకపోతే కరెక్ట్గా ఉన్నాయా తెలుసుకోవడం కోసం ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి దీంట్లో ఇది డిస్ప్లే నార్మల్స్, ఫేస్ నార్మల్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, ఏవైతే ఫేసెస్ అవుట్ సైడ్కి ఉన్నాయో వాటి యొక్క లైన్స్ బయట వైపు ఉన్నాయి. లోపలికి అయితే ఏవైతే ఉంటాయో ఇవి లోపల వైపు ఉన్నాయేమో లోపలికి ఉన్నాయి లైన్స్. నార్మల్స్ అనేవి ఫేస్ యొక్క అవుట్ సైడ్ అనేది ఎప్పుడు కూడా బయటకే ఉండాలి. ఈ వీటిని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. సైజ్ తగ్గిద్దా? అయితే వీటిని ఇలాగే ఉంచేస్తే ప్రాబ్లం ఏం వస్తుంది? నార్మల్గా షిఫ్ట్ ఎన్ లేదా ఆల్ట్ ఎన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఫ్లిప్ అని, రీక్యాల్కులేట్ అవుట్ సైడ్, రీక్యాల్కులేట్ ఇన్సైడ్ అని వస్తాయి. ఇవి ఆప్షన్స్ మనం ఎక్కువ యూజ్ చేసేవి ఈ మూడు. ఫ్లిప్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే లోపల వైపు ఉన్నవేమో బయట వైపు ఉన్నవేమో లోపల వైపుకి చేంజ్ అవుతాయి. అలా కాకుండా ఆల్ట్ ఎన్ లేదా షిఫ్ట్ ఎన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే కరెక్ట్గా అన్నీ కూడా బయట వైపుకే చేంజ్ అవుతాయి షిఫ్ట్ ఎన్ ప్రెస్ చేస్తే. అలా కాకుండా ఇంకొకటి రీక్యాల్కులేట్ ఇన్సైడ్, షిఫ్ట్ కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తే అన్నీ లోపల వైపుకి చేంజ్ అవుతాయి. ఆల్ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ కాబట్టి నార్మల్స్ అనేవి బయట వైపే ఉండాలి. లోపల వైపు ఉంటే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేస్తాను నేను. దీనికి సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైర్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి. చూసారా, ఇక్కడ లెవెల్స్ని ఇంక్రీజ్ చేద్దాం. షేడ్ స్మూత్ ఎంత విచిత్రంగా వచ్చింది. ఇలా రావద్దు కదా, స్మూత్గా రావాలి. ఇలా ఎర్రర్స్ వస్తాయి. అలాగే దీనికి రెండరింగ్ చేసి చూడండి ఎలా వస్తుందో. రెండర్డ్ వ్యూ కెమెరా నుంచి చూద్దాం. ఇమేజ్ ఎడిటర్, రెండర్. ఇక్కడ ఇష్యూ చూసారా, బ్లాక్ కలర్లో కూడా కనిపిస్తుంది. ఇది బ్లెండర్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. అదే వేరే దాంట్లోకి ఎక్స్పోర్ట్ చేసుకొని దాంట్లోకి ఇంపోర్ట్ చేస్తే ఇవి కనిపించవు. కొన్ని సాఫ్ట్వేర్స్లో మాయమైపోతాయి. ఇవి ఏవైతే లోపలికి ఉంటాయో ఫేసెస్, ఆ ఫేసెస్ అన్నీ మాయమైపోతాయి. లోపల ఖాళీగా కనిపిస్తుంది. లైటింగ్ కూడా ఇలా రివర్స్ ఉన్న దానిలో నుంచి బయటకు వచ్చేసి నీడల్లాగా కనిపిస్తాయి. ఈ బ్లాక్ చెక్కర్ బాక్స్ లాగా వచ్చింది కదా, సేమ్ ఇక్కడ లైటింగ్ కూడా చెక్కర్ బాక్స్ లాగానే కనిపిస్తుంది. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా నార్మల్ని చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫేస్ అనేవి బయట వైపుకే ఉండాలి, లోపల వైపుకి అనేది ఉండొద్దు. ఇప్పుడు వీటిని షిఫ్ట్ అని ప్రెస్ చేసి నార్మల్ చేసుకోవాలి అన్నింటినీ. ఇప్పుడు రెండర్ చేసి చూద్దాం. చూసారా, స్మూత్గా వచ్చింది. అలాగే
టెక్చర్ వేసిన తర్వాత కూడా ఫేసెస్ అనేవి రివర్స్లో ఉంటే ఇలాంటి ఇష్యూ వస్తుంది, రెండర్లో నల్లగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ నార్మల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనం చేస్తున్నప్పుడు, మోడలింగ్ చేస్తున్నప్పుడు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? అర్థమైందా మీకు? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఇంకొకటి కర్వ్, బీజియర్ కర్వ్. ఇప్పుడు కొత్త వర్షంలో కొత్త వర్షన్ ఉంది కదా 5.+ దీంట్లో నార్మల్గా కర్వ్ టు ట్యూబ్ అనే మాడిఫైర్ వచ్చింది. ఇది మనం యాడ్ చేయగానే ఇక్కడ కర్వ్ షేప్ వచ్చేస్తుంది, థిక్నెస్ సాలిడ్గా క్రియేట్ అవుతుంది కర్వ్ అనేది. కానీ దీనికంటే పాత ఓల్డ్ వర్షన్స్లో ఎలా ఉంటుందంటే ఈ కర్వ్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కర్వ్ ప్రాపర్టీస్ ఉంది కదా, ఆబ్జెక్ట్ డాటా ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. దీంట్లో జామెట్రీలోకి వెళ్ళి ఇక్కడ బెవెల్ ఉంది కదా, ఈ బెవెల్లో డెప్త్ని ఇంక్రీజ్ చేయాలి. అయితే ఇక్కడ ఏంటి క్యాప్స్ ఫిల్ అయి ఉండవు, అంటే అది ఖాళీ ప్లేస్ అంటే సొరంగం లాగా ఉంటుంది. ఇవి ఫిల్ చేయాలి అంటే ఇక్కడ ఫిల్ క్యాప్స్కి టిక్ చేయాలి. ఇది కూడా సాలిడ్ లాగా క్రియేట్ అవుతుంది. ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి జామెట్రీలోకి వెళ్ళి బెవెల్లో డెప్త్ని ఇంక్రీజ్ చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంతే సింపుల్గా ఇక్కడ దీంట్లోకి వెళ్తే మీకు వచ్చేస్తాయి డీటెయిల్స్. 3D ఆన్లో ఉండాలి, 2D కాదు, 3Dలో. అన్నీ కరెక్ట్గానే అర్థమైనాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, చెప్తాను. ఇప్పుడు అడిగినా ఓకే. లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి రేపు లైవ్లో కలుద్దాం.